రోజుకు 5 సార్లు రంగులు మార్చే శివలింగం గురించి మీకు తెలుసా? ఈ గుడి పేరు కళ్యాణ సుందరేశ్వర ఆలయం. ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైనది. చోళుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయము తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో నల్లూరు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉండే కళ్యాణ సుందరేశ్వరుడి పైన 5 రంగులుగా కనిపిస్తాడట. ఇది ఎలా మారుతుందో అని ఏ సైంటిస్టుకు అంతు చిక్కలేదట. ప్రొద్దున్న 6 నుంచి 8:30 వరకు ఒక రంగు, 8:30 నుంచి 10:30 దాకా ఒక రంగు, ఇంచుమించు కొంచెం ఆలస్యంగా రంగులు మారుతూ వస్తుందట. 4 రంగులకి మనకు పేర్లు తెలుసు, కానీ ఒక రంగుకి పేరే లేదట. అది ఏ రంగో చెప్పడానికి తరం కాదట. ఈ ఆలయంలో ఉన్న కళ్యాణ సుందరేశ్వరుని సేవించుకుంటే కళ్యాణం జరగని పిల్లలకు శీఘ్రంగా కళ్యాణం జరుగుతుందని ఇక్కడ వాళ్ళని నమ్మకం. ఈ ఆలయంలో అమర్నీది నాయనార్ యొక్క చరిత్ర కూడా రాసి ఉంది. అంటే ఈ ఆలయం పక్కనే అమర్నీది నాయనార్ యొక్క మంటపం ఒకటి ఉంది. అక్కడే అమర్నీది నాయనారు జీవించాడని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఉపయోగించిన తరాసు కూడా ఇక్కడ ఈ గుడిలో పెట్టి ఉంచారన్నమాట. అమర్నీది నాయనార్ గొప్ప శివభక్తుడు. నాయన్మార్లలో ఆయన చాలా ప్రసిద్ధి చెందినవాడన్నమాట. ఇందులో మొట్టమొదటి రంగు కాపర్ రంగు, ఆ తర్వాత లేత ఎరుపు, ఆ తర్వాత బంగారు రంగు, దానికి తర్వాత ఎమరాల్డ్ పచ్చ, ఆఖరణ మనం ఏ రంగు అనుకుంటే ఆ రంగు అన్నమాట. ఈ రంగుకు అసలు పేరే లేదు. ఎంత అతిశయమో కదా. ఇటువంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి మనము ఎన్ని జన్మల పుణ్యం చేసుకో ఉండాలి కదా. తప్పకుండా మీరు తమిళనాడుకు వస్తే ఈ యొక్క ఆలయంని దర్శించుకుని వెళ్ళండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.